హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను నార్మల్ సైకిల్ని ఏ విధంగా ఎలక్ట్రిక్ సైకిల్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చని చెప్పబోతున్నాను. మీకు ఎలక్ట్రికల్ సమ్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనమాట. ఎవరైనా సరే మీ నార్మల్ సైకిల్ని ఎలక్ట్రిక్ సైకిల్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో నేను ప్రతిదీ డీటెయిల్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సపోజ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక నా కామెంట్ సెక్షన్లో నా నెంబర్ పిన్ చేస్తాను. మీరు అక్కడి నుంచి వాట్సాప్ ద్వారా నేను కాంటాక్ట్ అవ్వచ్చు, లేకపోతే యూట్యూబ్ కామెంట్ సెక్షన్ నుంచి నేను కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ వీడియోలో ఏవైతే పార్ట్స్ వాడాను నేను ప్రతిదీ కూడా myinnovation.in అనే వెబ్సైట్ నుంచి పర్చేస్ చేశాను. మనకి కన్వర్షన్ చేయడానికి ఏవైతే పార్ట్స్ కావాలో అవన్నీ మనకి ఈ బాక్స్లో అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను ఈ బాక్స్ అన్బాక్స్ చేసి అందులో ప్రతి పార్ట్ ఏ విధంగా యూజ్ అవుతాయి అండ్ అలాగే ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలని చూపిస్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి మనకి ఇది ఛార్జింగ్ ఇండికేషన్కి అండ్ అలాగే లైట్కి వాడతారనమాట. ఇది పక్కన పెట్టినట్లయితే మనకి ఇది వచ్చేసి మనకి థ్రాటిల్ అనమాట. ఈ థ్రాటిల్ మనం యూజ్ చేసుకుని సైకిల్ని యాక్సిలరేట్ అయితే చేయొచ్చు. సో దాని తర్వాత ఇదైతే ఎలక్ట్రికల్ బ్రేక్స్ అనమాట. ఎలక్ట్రికల్ బ్రేక్స్కి నార్మల్ బ్రేక్స్కి అయితే డిఫరెన్స్ అయితే మనకు ఉంది. వీటిని యూజ్ చేసి మనమైతే బ్రేక్ వేసినప్పుడు మోటార్ని కట్ ఆఫ్ అయితే చేయొచ్చు అనమాట. నార్మల్ బ్రేక్స్లో ఆ పాసిబిలిటీ ఉండదు. సో దాని తర్వాత ఇది వచ్చేసి హ్యాండ్ గ్రిప్ లెఫ్ట్ సైడ్, అండ్ ఇది వచ్చేసి లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అనమాట. లెడ్ యాసిడ్ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవడానికి. సో దాని తర్వాత మీరు చూసినట్లయితే యాక్సిల్ అనమాట. సో యాక్సిల్ మనం, అండ్ ఇది వచ్చేసి మనకి కంట్రోలర్ అనమాట, సైకిల్ కంట్రోలర్. అండ్ ఇది వచ్చేసి ఇగ్నిషన్ స్విచ్ అనమాట. సో మన ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి సైకిల్ ఇది. అండ్ దాని తర్వాత ఇది మోటార్ మౌంటింగ్ ప్లేట్ ఇది. సో దాని తర్వాత ఇది మనకి 250 వాట్ పిఎండిసి మోటార్ అనమాట. సో ఇది, సో ఇవన్నమాట మీకు పార్ట్స్ అనేవి. ఇంకా లోపల ఇవైతే ఉన్నాయో, సో మౌంటింగ్ కావాల్సిన మొత్తం అన్నీ చైన్ కావచ్చు, మీకు బోల్ట్స్ అండ్ నోట్స్ కావచ్చు, అన్నీ కూడా మీకు అవి వచ్చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ కనెక్టర్స్ అనమాట, మనం వైర్స్ని కనెక్ట్ చేసుకోవడానికి. ఇవి వచ్చేసి మోటార్ బోల్ట్స్ ఫిక్స్ చేసుకోవడానికి. అండ్ ఇంకా బాక్స్లో ఏమున్నాయని చూస్తే మనకి ఇక్కడ ఛార్జింగ్ది పిన్ అయితే, అదే సాకెట్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి ఇక్కడ ఫ్రీ వీల్ అయితే, సపరేట్ ఫ్రీ వీల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇంకా ఇది వచ్చేసి కప్లర్ అనమాట. ఇప్పుడైతే నేను ప్రతిదీ చూపిస్తాను మీకు ఏ విధంగా ఒక్కొక్క పార్ట్ ఇన్స్టాల్ చేయాలనేది. ఇప్పుడైతే పార్ట్స్ చూసేయండి. ఈ కన్వర్షన్ కిట్ అనేది నేను 4400 రూపీస్కి అయితే పర్చేస్ చేయడం అయితే జరిగింది. ఇదైతే నేను myinnovation.in అనే వెబ్సైట్లో పర్చేస్ చేశాను. మీరు కావాలంటే ఫ్లిప్కార్ట్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అక్కడ అరౌండ్ మీకు 6700 రూపీస్కి ఎంత ఉంది, చాలా కాస్ట్లీ. కాబట్టి నేను చెప్పిన దాంట్లో కొన్నాను. దాని తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ బ్యాటరీ. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి లెడ్ యాసిడ్ బ్యాటరీ, రెండోది లిథియం అయాన్ బ్యాటరీ అనమాట. నా ప్రిఫరెన్స్కి అయితే నేను లిథియం బ్యాటరీస్ని అయితే ప్రిఫర్ చేస్తాను. కాకపోతే ఇవి కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. లెడ్ యాసిడ్ బ్యాటరీ, మీకు లెడ్ యాసిడ్ బ్యాటరీస్ చూసుకున్నట్లయితే మీకు ఇవి షాప్లోకి వెళ్ళి యూపీఎస్ బ్యాటరీస్ అంటే ఇస్తారు. మీకు ఇవి 12 వోల్ట్ ఆ రేంజ్లో అయితే మీకు అవైలబుల్గా అయితే ఉంటాయి. అండ్ అలాగే మీరు ఈ 7Ah 9Ah 10Ah ఈ రేంజ్లో మీకు ఈ బ్యాటరీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీరు ఇక్కడ మినిమం 4 బ్యాటరీస్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ 4 బ్యాటరీస్ యూజ్ చేస్తే కనుక మీరు అరౌండ్ ఒక 15 to 20 కిలోమీటర్స్ ఆ బిట్వీన్ రేంజ్ అయితే మీరైతే పొందొచ్చు అనమాట. మీకు ఒక బ్యాటరీ ప్రైస్ వచ్చేసి 800 అబోవ్ అయితే ఉంటుంది.
తర్వాత వచ్చేసి లిథియం బ్యాటరీస్. ఈ బ్యాటరీస్ వచ్చేసి లెడ్ యాసిడ్ బ్యాటరీస్ మీద కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, కాకపోతే ఇవైతే బెటర్ మైలేజ్ అయితే మీకైతే అవైలబుల్గా ఉంటాయి. నేను ఈ వీడియోలో యూజ్ చేసే బ్యాటరీ వచ్చేసి 12Ah బ్యాటరీ, లిథియం అయాన్ బ్యాటరీని అయితే యూజ్ చేస్తున్నాను. ఇది అరౌండ్ మనకి 30 కిలోమీటర్స్ మైలేజ్ అయితే వస్తుంది. వీటికి సంబంధించిన లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి అయితే పర్చేజ్ చేసుకోండి. ఇప్పుడు నేను వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మేము బ్యాక్ టైర్ని అయితే రిమూవ్ చేస్తున్నాం మోటార్ని మౌంటింగ్ చేయడానికి. ఈ స్టెప్ ఏదైతే ఉందో ఇది కొంచెం డిఫికల్టీ స్టెప్ అన్నమాట. సో ఇదైతే కొంచెం మీరు జాగ్రత్తగా అయితే చేయండి. టైరు రిమూవ్ చేసిన తర్వాత మనకి సెంటర్ ఏదైతే షాఫ్ట్ ఉందో అది యాక్సిల్ రిమూవ్ చేసి మనకి కన్వర్షన్ కిట్లో ఏదైతే యాక్సిల్ ఉందో అదైతే వేసుకోవాలన్నమాట. ఈ యాక్సిల్ అనేది ముందర యాక్సిల్ కంటే మనకి కొంచెం లెంత్ అయితే ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఇదైతే వీడియోలో చూపిస్తున్న విధంగా యాక్సిల్ని అయితే మార్చుకోండి. నేను ఇప్పుడైతే ఈ యాక్సిల్ని అయితే తీసేస్తున్నా. యాక్సిల్ రిమూవ్ చేసిన తర్వాత కొత్త యాక్సిల్ వేసుకునే ముందు ఫస్ట్ మీరైతే ఏం చేయాలంటే ఇంకో ఫ్రీ వీల్ని అయితే ఈ ఫ్రీ వీల్కి అయితే అటాచ్ చేయాలి. దానికోసం నేను ఒక మేక్ని అయితే తీసుకున్నాను. మేక్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ ఫ్రీ వీల్ని అయితే రిమూవ్ చేయండి. ఫ్రీ వీల్ని రిమూవ్ చేసిన తర్వాత మనకి బాక్స్లో ఏదైతే కప్లర్ వచ్చిందో ఈ కప్లర్ని దానిపైన ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఈ కప్లర్ పైన మళ్ళీ ఎక్స్ట్రా మనకి ఏదైతే ఇంకో ఫ్రీ వీల్ ఇచ్చాడు కదా దాన్ని కూడా దీని మీద ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ ఫ్రీ వీల్ మీద ఆ కప్లర్ని అయితే ఫిక్స్ చేయండి. దానిపైన రింగ్ అయితే పెట్టండి. సో రింగ్ అయితే మ్యాక్సిమం పెట్టకండి. సో రింగ్ పెట్టడం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి, కాబట్టి రింగ్ని అయితే పెట్టాల్సిన అవసరం అయితే లేదు. రింగ్ అయితే పెట్టకండి ఆ మధ్యలో. సో ఇప్పుడు మనకి ఏదైతే ఎక్స్ట్రా ఫ్రీ వీల్ ఇచ్చాడో ఈ ఎక్స్ట్రా ఫ్రీ వీల్ అనేది ఇప్పుడు ఏదైతే కప్లర్ ఉందో దాని టాప్ని అయితే ఫిక్స్ అయితే చేస్తాం. సో నేను ఇప్పుడైతే కింద ఫ్రీ వీల్ని అయితే సైకిల్కి అయితే ఫిక్స్ చేసేస్తున్నా. సో టాప్ని అయితే ఇంకో ఫ్రీ వీల్ అయితే పెడుతుంది. ఇక్కడ 2 ఫ్రీ వీల్ ఎందుకంటే మనకి ఒక ఫ్రీ వీల్ వచ్చేసి మనకి సైకిల్ని తొక్కడానికి, ఇంకో ఫ్రీ వీల్ వచ్చేసి మోటార్ని డ్రైవ్ చేయడానికి. కాబట్టి ఇక్కడ మనం 2 ఫ్రీ వీల్ని అయితే వాడాల్సి ఉంటుంది అన్నమాట. ఒక ఫ్రీ వీల్ ఆల్రెడీ సైకిల్కి ఉంటుంది, ఇంకో ఫ్రీ వీల్ వచ్చేసి మనకి ఆ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. సో నేను ఈ విధంగా ఆ ఫ్రీ వీల్ని అయితే టైట్ అయితే చేస్తున్నాను. సో
టైట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ ఫ్రీ వీల్ని అయితే ఫిక్స్ చేసేస్తాను. 2 ఫ్రీ వీల్ ఫిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బాక్స్లో ఇచ్చిన యాక్సిల్ని అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను ఇప్పుడైతే బ్యాక్ టైర్ని అయితే ఫిక్స్ చేసిస్తున్నాను. సో నేను ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే ఫిక్స్ చేసుకోండి. బ్యాక్ టైర్ అనేది అంత ఈజీగా మీరైతే పెట్టలేరు, ఎందుకంటే మీరు ఇంకో ఫ్రీ వీల్ని అయితే యాడ్ చేశారు కాబట్టి మీకు అక్కడ స్పేస్ ఉండకపోవచ్చు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఏదైతే ఆ చాసిస్ బ్యాక్ సైడ్ ఉందో దాన్ని కొంచెం సాగతీయండి. సో సాగదీసిన తర్వాత అప్పుడు పెట్టడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఇప్పుడు చూడండి, నేనైతే ఇప్పుడు సాగదీస్తున్నాను. ఇప్పుడైతే ఈజీగా అదనేది ఈజీగా ఎక్కేసింది. ఫిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫ్రీ వీల్కి అయితే మోటార్ని అయితే ఫిక్స్ చేసేసుకోండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా. నేనైతే బ్యాటరీ పెట్టడానికి అండ్ అలాగే కంట్రోలర్ పెట్టడానికి నేనైతే ఒక బాక్స్ని అయితే చేయించుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఈ బాక్స్కి నేనైతే పెయింట్ అయితే వేస్తున్నాను. బాక్స్ పెయింట్ వేసిన తర్వాత మనకైతే అవుట్పుట్ ఈ విధంగా అయితే వచ్చిందనమాట. మీరు చూసుకోవచ్చు. ఈ బాక్స్ అనేది నేను సైకిల్కి అయితే ఫిక్స్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఏ విధంగా కనెక్షన్ చేసుకోవాలని అయితే చెప్పబోతున్నాను. జస్ట్ మీరు కనెక్షన్ డయాగ్రామ్ అదే సర్క్యూట్ డయాగ్రామ్ని చూసి మీరు ఈజీగా అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో నేనైతే ఫస్ట్ ఇప్పుడు కంట్రోలర్లో ఏమేమి సాకెట్స్ ఇచ్చాడు అది దేనికి కనెక్ట్ చేయాలో అయితే ఫస్ట్ అయితే అదైతే చెప్తాను. ఫస్ట్ ఉన్న సాకెట్ వచ్చేసి ఇక్కడ బ్లూ అండ్ వైట్ కలర్ అయితే ఉంది కదా సాకెట్, అది వచ్చేసి మనకి మోటార్కి ఇవ్వాల్సిన వైరు. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మోటార్ రివర్స్ అయినప్పుడు మనం ఈ వైర్స్ని చేంజ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో దాని తర్వాత ఉండే సాకెట్ వచ్చేసి ఇక్కడ మనకి 2 పిన్స్ అయితే ఉన్నాయి, అదే 2 సాకెట్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి డైరెక్ట్ బ్యాటరీకి అయితే కనెక్ట్ చేసుకోవాలి, ఇంకొకటి వచ్చేసి ఛార్జింగ్ సాకెట్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. మరి ఏది ఛార్జింగ్ సాకెట్కి కనెక్ట్ చేసుకోవాలంటే అక్కడ మనకి వైర్ థిక్నెస్ చూసుకున్నట్లయితే వైర్ గేజ్ తక్కువ ఉంది కదా సెకండ్, దానికైతే మనం సాకెట్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. అండ్ వైర్ గేజ్ ఎక్కువ ఉన్న దానికి మాత్రం మనం బ్యాటరీని అయితే కనెక్ట్ చేసుకోవాలి. అండ్ థర్డ్ పిన్ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది, ఈ బ్లాక్ కలర్ పిన్ వచ్చేసి మీరు ఛార్జింగ్ లైట్కి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అది ఛార్జింగ్ ఇండికేషన్ మనకు స్టార్టింగ్లో చూపెట్టింది అది.
దీని తర్వాత మనకి రెడ్ కలర్ది వచ్చేసి మనకి పవర్ కీ అన్నమాట, అంటే ఇగ్నిషన్ స్విచ్కి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఎల్లో కలర్ వైరు, ఇది వచ్చేసి మనకి బ్రేక్ లెవర్స్కి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే రెడ్ అండ్ బ్లాక్ వైర్స్ ఉన్నది కదా బ్లూ కలర్ది, ఇది వచ్చేసి మనకి అదే బ్యాక్ లైట్కి ఇదైతే కనెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇదైతే మనకి అవసరం అయితే లేదు, దీని అయితే పక్కన పెట్టండి. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి 3 వైర్స్ ఉంది కదా, ఇవి వచ్చేసి మనకి లాస్ట్ అండ్ ఫైనల్ వైర్, ఇది వచ్చేసి థ్రాటిల్కి అయితే. ఇప్పుడైతే నేను సర్క్యూట్ కనెక్షన్స్ అయితే చూపిస్తాను, దీన్ని అయితే మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇప్పుడైతే మేము బ్రేక్ లెవర్స్ని అయితే రిమూవ్ అయితే చేసేసామన్నమాట. రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు మేమైతే బాక్స్లో ఒక్కొక్క కంటైనర్ని ఫిక్స్ అయితే చేసుకుంటూ వస్తున్నాం. సో ముందుగా అయితే మేము ఈ లైట్ని అయితే ఫిక్స్ అయితే చేసేసుకుంటాం. దాని తర్వాత ఎలక్ట్రికల్ బ్రేక్స్ లెవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే ఫిక్స్ చేసుకుంటాం. ఇప్పుడైతే నేను ఇగ్నిషన్ స్విచ్ వైర్ అయితే ఎక్స్టెండ్ అయితే చేస్తున్నాను అనమాట. మనకి స్మాల్ లెంత్ ఉన్న వైర్ అయితే ఇచ్చారు కాబట్టి ఎక్స్టెండ్ అయితే చేస్తున్నాను. మనకి అది కంట్రోలర్ వరకు వెళ్ళాల్సి ఉంటుంది.
ఇప్పుడైతే నేను కనెక్షన్స్ అయితే చేసేస్తున్నాను. మీరైతే ప్రాపర్ కేజ్ ఉన్న వైర్ని అయితే వాడండి. లేకపోతే మోటార్ హెవీ కరెంట్ తీసుకున్నప్పుడు మీ వైర్ అయితే బర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే ఎటువంటివి పడితే అటువంటి గేజ్ వైర్ అయితే వేసేయకండి, షార్ట్ సర్క్యూట్ అవ్వే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఒకవేళ ఛాన్స్ ఉంటే కనుక MCB 10 amps అయితే వేయడానికి అయితే ప్రయత్నించండి. Rages around like an ocean in my head, because there are so many things that I left unsaid. I can almost feel you walking in the distance, but I know that is not reality. ఇప్పుడైతే నేను బ్యాటరీని బాక్స్లో అయితే నీట్గా డబుల్ టేప్తో అంటించేస్తున్నాను. I'll find you in my dreams. ఇప్పుడైతే నేను ఛార్జింగ్ సాకెట్ని అయితే సైడ్ని అయితే బిగిస్తున్నాను, లెఫ్ట్ సైడ్. సో దీని ద్వారా మనం అయితే ఛార్జింగ్ My heart rages around like an ocean in my head. I can almost feel you walking in the distance, but I know that is not reality. If you are echoing around inside these parallel dimensions all alone, no, I'll find you in my dreams. I'll find you in I can almost feel you walking in the distance, but I know that is not reality. My heart rages around like an ocean in my head, because there are so many things that I left unsaid. I can almost feel you walking in the distance, but I know. ఇప్పుడైతే మనకి సైకిల్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడైతే నేను ఆ కేబుల్స్ అన్నిటినీ కూడా నీట్గా
ట్యాగ్స్ని యూజ్ చేసి ఒక వైపునైతే నీట్గా అయితే సర్దిస్తున్నాను. నేను ఇప్పుడు ఓడోమీటర్ని అయితే సైకిల్కి అయితే ఫిక్స్ అయితే చేస్తున్నాను. సో ఈ ఓడోమీటర్ అనేది మనకి 250 రూపీస్ ఎంతో కాస్ట్ ఉంటుంది. ఫ్లిప్కార్ట్లో మీకు అవైలబుల్గా అయితే ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకుని మనం సైకిల్ అనేది ఎంత స్పీడ్గా వెళ్తుంది అండ్ అలాగే మనం ఎంత డిస్టెన్స్ డైలీ కవర్ చేసాం ప్రతిదీ కూడా కాల్కులేట్ అయితే చేసి మనకైతే డిస్ప్లే రూపంలో అయితే చూపిస్తుంది. సో ఇదైతే మనకి చాలా యూజ్. ఇప్పుడైతే మన సైకిల్ అయితే రెడీ అయితే అయిపోయిందండి. మనకి అవుట్పుట్ ఏ విధంగా ఉందో చూడొచ్చు ఇక్కడ. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ ఓడోమీటర్ని అయితే చూపిస్తాను మీకు. సో నేను ఆల్రెడీ 100 కిలోమీటర్స్ అయితే దీని మీద అయితే తిరగడం అయితే జరిగిందనమాట. సో మీరైతే ఇక్కడైతే చూడొచ్చు. సో మీకు ఇందులో ఎన్ని కిలోమీటర్స్ తిరిగాం అండ్ యావరేజ్ స్పీడ్ ఎంత అండ్ టైం, అలాగే మనకి ఎంత డిస్టెన్స్ కవర్ చేసాం, ఎంత స్పీడ్గా వెళ్తున్నాం, మొత్తం అనే డీటెయిల్స్ అయితే ఇందులో అయితే వచ్చేస్తాయండి మీకు. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అండ్ అలాగే అవుట్పుట్ అనేది ఏ విధంగా వచ్చిందో నాకైతే తెలియజేయండి.